రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని జగన్ తన సభ్యులకు నేర్పుతున్నారా అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. జగన్ రానంత వరకు ప్రతిపక్ష సభ్యులు సభలో బాగానే ఉంటారని, ఆయన వచ్చాకే గొడవ చేస్తారని చెప్పారు. జగన్ తీరు వల్లే ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా రావడం లేదన్నారు అనిత. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే అంటే ఇంతవరకు మేము ఏమేమనుకున్నామంటే ప్రతిపక్ష సభ్యులు అందరూ కలిపి ఇలా చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ నిన్నటితో తేటతలమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వచ్చినంత వరకు కూడా మా ప్రతిపక్ష సభ్యులందరూ కూడా చక్కగా క్వశ్చన్ అవర్ నడిపించారు, జీరో అవర్ నడిపించారు. తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చారో అప్పటి నుంచి వాళ్ళ పాప సీట్లు పోయి పోడియం దగ్గర వాళ్ళు నించుండే పరిస్థితి ఏర్పడింది. సుమారుగా 2.5 గంటలు వాళ్ళు నించుంటే మాకు జాలి కలిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే విషయం ఏంటంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఒక సభ్యుడు మాట్లాడుతుంటే వెనకాతల నుంచి ప్లేకార్డ్స్ పట్టుకుంటుంటే నేను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైపు చూసి ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఏ రకంగా మీరు రెచ్చగొడుతున్నారు, ఏ రకంగా సభ్యులు మీరు ముందుకు పోడియం దగ్గర పంపించి రెచ్చగొడుతున్నారు. మొన్న రీసెంట్గా ఒకరు మాట్లాడుతుంటే ఇలా చప్పట్లు కొడతాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. ఈ రోజు వెనకాతల నుంచి తప్పు పని చేస్తుంటే ఇలా అని ప్రోత్సహిస్తున్నారు. అంటే ఈయన సింబాలిక్గా ఏం చేస్తున్నట్టు రౌడీజాన్ని ఆయన చెప్తున్నారా? ప్రతిపక్ష సభ్యులకి వాళ్ళు ఆయన వృత్తి ప్రవృత్తి అయిన ఫ్యాక్షనిజం వాళ్ళకి అప్పచెప్తున్నారా? ఈ రకంగా చేస్తూ సభను తప్పుదో పట్టించి సుమారుగా ఈరోజు క్వశ్చన్ అవర్ చూసుకుంటే అందులో ఎస్టీకి సంబంధించిన క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు వేసినవే. ఆ 3 క్వశ్చన్స్ కూడా ఈరోజు బుల్డోస్ చేస్తున్నారు.